మీరు చీకట్లో దేనికోసం వెతుకుతున్నావు? నిధి కోసమా, చితి కోసమా, సమాధుల కోసమా? నీ అన్వేషణ, నీ నిరీక్షణ నిజంగాని కలవుతుందో, కలవంతున కరిగిపోతుందో ఎవరికెరక? చూస్తున్నాడులే ఆ పైవాడు చూస్తున్నాడులే, నీ చేష్టలన్నీ చూస్తున్నాడులే. దశావతారములు అంటే ఏంటి? 10 అవతారాలు అన్నమాట. ఈ ప్రపంచంలోకి భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు అని దానికి అర్థం. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు 2 రకాలరా. కొంతమంది మంచివాళ్ళు, మరి కొంతమంది చెడ్డవాళ్ళు. మరి మనిషి పుట్టడంతోనే చెడ్డవాడుగానో మంచివాడుగానో పుడుతున్నారా? పుట్టేటప్పుడు వాడికి తెలియదు కదా. మరి చెడ్డవాడుగా ఎలా తయారవుతున్నాడు? కొన్ని పరిస్థితుల వల్ల అతను చెడ్డవాడుగాను మంచివాడుగాను తయారవుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితులను సృష్టించింది ఎవరు? మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు. ఎవరు? ఈ ప్రపంచంలో అన్యాయం, అధర్మం అంటే ఏంటి? చెడు అనమాట. చెడు ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మంచిని, ధర్మాన్ని కాపాడడానికి ఆ భగవంతుడు ఈ భూమి మీదకి వస్తాడు. రే, మీలో ఎవరన్నా దేవుణ్ణి చూసారా? చూడలేదు కదా. ఎందుకని చూడలేదు? ఆ భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అని ఎవ్వరితోనూ చెప్పిరాడు. మన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రూపాల్లో ఏదో ఒక రూపంలో తన కొత్త అవతారాన్ని ఎత్తుతాడనమాట. అర్థమైందా? మరి భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు రాసినటువంటి వేదాలు, పురాణాలు ఇవే సాక్ష్యాలు అనమాట. రే పాఠం వినకుండా ఏమిట్రా వాడిని కొడతావు మధ్యలో? ఏమిటి అల్లరి? ఇవే చెడ్డ పనులు అంటే. దేవుడు ఎప్పుడన్నా చెడ్డ పని చేశాడని విన్నారా మీరు? వినలేదు కదా. అలాగే మనస్సు పెట్టి ప్రయత్నం చేస్తే ఆ దేవుళ్ళలాగానే మనం కూడా అన్ని మంచి పనులే చేస్తాము అని మనకి ధైర్యం చెప్పడానికే ఆ భగవంతుడు ఈ భూమి మీదకి అనేక అవతారాలు ఎత్తాడు అన్నమాట. అర్థమైందా? సార్, దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు సార్? ఇప్పటికీ దేవుడు 9 అవతారాలు ఎత్తారు. ఒక్కొక్క పేరు చెబుతాను, మీరు కూడా అంటుండండి, బాగా జ్ఞాపకం ఉంటుంది. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణ అవతారం. మొత్తం 9. 10వ అవతారం ఈ కలియుగంలో కల్కి అవతారంగా ఉద్భవిస్తారన్నమాట. సార్, దేవుడు ఎన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడు సార్? తన దగ్గరున్న విష్ణు చక్రంతో చెడ్డవాళ్ళనంతా చంపేయచ్చుగా సార్? గుడ్, మంచి ప్రశ్న వేసేవారు. ఇప్పుడు చెడ్డవాళ్ళంటే ఎవరు? రాక్షసులు అన్నమాట. మరి మన మనుషుల్లో కూడా చెడ్డ పనులు చేస్తున్న రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి కానీ శిక్షించడానికి కానీ ఆ భగవంతుడు ఈ భూమి మీద అవతారాలు ఎత్తుతున్నాడు అనమాట. అర్థమైందా? నమస్తే సార్, నేను శక్తి షోరూమ్ నుంచి వస్తున్నాను సార్. మా సార్ మీకు ఇచ్చి రమ్మన్నారు. అచ్చా, పంపించారా? అవును సార్. సరే, మీరు వెళ్ళండి, నాకు ఇచ్చానని చెప్పండి. ఓకే సార్. అలా ఓహో, సేఫ్టీ లేబుల్స్ పంపించారా? నేను ఇట్రారా, ఇవన్నీ వీళ్ళందరికీ పంచు. కల్పన ఇట్రామా, ఇవన్నీ ఆడపిల్లలు పంచు. విష్ణు, నువ్వు కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెట్టాలి. ఈలోపు మేమందరం దాక్కుంటాం. 10 పూర్తవ్వంగానే నువ్వు వచ్చి మామూలు పట్టుకోవాలి. అలాగేనా? కళ్ళు మూసుకో. ఒరేయ్, నువ్వు అట్టెళ్ళరా, నేను ఇటెళ్తాను. కళ్ళు మూసుకోవాలి విష్ణు. 1 2 3 4 5 6 7 8 9 10. నేను వచ్చేస్తున్నా.
ఇక్కడైతే నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. ఇంకా రావటం లేదేంటి? 1 2 3 4 5 6 7. అరే ఇక్కడేదో ఉందే. దొరికిపోయావు. అందరు దొరికారు. డింగిరేడ్రా ఏమో ఎట్టెళ్ళాడు. అమ్మా అది డింగిరేడు లాగానే పదని చూద్దాం. డింగిరి ఇంతసేపు అక్కడికెళ్ళో నీకేమైంది? నాకేం కాలేదే. పదండి ఆడుకుందాం, పదండి. ఏం రామాచారి, బాగున్నావా? నువ్వెలా ఉన్నావు నారాయణ? కనపట్టల్లా బాగానే ఉన్నా. ఏమిటిలా వచ్చావు? చూసిపోదామని. ఎవరిని? విష్ణుని, మహావిష్ణుని. విష్ణుతో నీకు పరిచయం ఉందా? లేకే బాగా ఉంది. నన్ను పిచ్చివాడు అనుకోని వాళ్ళల్లో విష్ణు ఒకడు. రామాచారి, నిజంగా నేను పిచ్చివాడినేనంటావా? చచ్చా, మంచివాళ్ళు ఎప్పుడు పిచ్చివాళ్ళు కాదు. అవును గాని నీ కొడుకు గాని కూతురు గాని ఎప్పుడన్నా నేను పలకరిస్తున్నారా? వాడు నన్ను కాదనుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఆ మాట నిజమేలే. సరే కాని మా ఇంటికి పోదాం పద. మంచి భోజనం చేద్దు గాని. నీతో కలిసి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో. వద్దు రామాచారి, నాకు ఆకలిగా లేదు. నా దేవుడు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, నేను పెడతాను. ఆ దేవుడు వచ్చి నువ్వు కనపడకపోతే మా ఇంటికి వచ్చి నువ్వు పలకరిస్తాడయ్యా. ముందు నువ్వు పద. నా దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడుగా. నీ దేవుడు నా ఇంట్లో ఉన్నాడా? అదే పరమార్థం, అదే పరమార్థం, అదే పరమార్థం అంటే. పడుకోనన్నా, 10 అవుతోంది. పడుకుంటాను కదమ్మా, నాన్నగారు ఇంకా రాలేదంటే. స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందన్నారుగా, ఆ పనిలో ఉండుంటారు. వచ్చేస్తారులే. కళ్ళు మూసుకుని పడుకో. నాకు నిద్ర రావట్లేదమ్మా. కళ్ళు మూసుకుని పడుకుంటే నిద్ర అదే వస్తుంది. కళ్ళు మూసుకున్నా నిద్ర రావట్లేదమ్మా. కళ్ళు మూసుకుని కూడా మాట్లాడుతుంటే నిద్రలో వస్తుంది. రాదు. మాట్లాడకుండా కళ్ళు మూసుకో. అమ్మా, నా కోసం ఒక పాట పాడవు. నాకు పాటలు రావు బాబు. రాపైన నా కోసం పాడవా? పాట పాడింది నిద్రపోవా? పోనంటే పోను. పోకపోతే కళ్ళు అలాగే తెరుచుకుని మేల్కొనుండు. నాకు మాత్రం నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను బాబు. నేను పడుకుంటే నువ్వు ఎలా పడుకుంటా నేను చూస్తా. జగం ఉండేవి కదా, పట్టిన పట్టు వదలవు. అయితే నా కోసం పాట పాడతావు కదూ? జో అచ్యుతానంద జో జో ముకుందా, లాలి పరమానంద లాలి గోవిందా, జో జో. పిచ్చి తండ్రికి నేనంటే ఎంత ప్రేమ.
వస్తున్నాయండి. అవును, ఇది వర్షాకాలం కూడా కాదే. అకాలంగా ఈ ఉరుములేమిటి, మెరుపులేమిటి? ఓంకారం వినిపిస్తుందే. ఏనన్నా భయపడ్డావా? ఈ పూలెక్కడివి? అన్నా విష్ణు, ఇంట్లోకి వెళ్దాం రా. రామాచారి గారు, ఈ అద్భుతాన్ని చూశారా? ఓంకారనాదం వినపడడం, పువ్వులు కురవడం. చూస్తున్నాం పూజారి గారు, చూస్తూనే ఉన్నాం. అద్భుతం, మహాద్భుతం. స్వామి, ఏమిటయ్యా నీ ఈ అద్భుత లీలలు? అవునా, నా జిందగీలో ఎప్పుడు ఎక్కడ గిట్ల జరగలే. నిజం. యుగాంతం జరగబోతుందని చెప్పడానికి ఇవి సాక్ష్యాలేమో. ప్రళయం రాబోయే ముందు పోలవర్షం కురుస్తుందని పెద్దలు చెప్పారు. అంటే తొందరలో ప్రళయం వస్తుందంటారా? ఏమో, మనకి ఏమీ తెలుసు. జగమంతా నిద్రమత్తులో ఉన్నప్పుడు ఓంకారనాదంతో పాటు దేవతా విగ్రహాల మీద ఇలా పూలవర్షం కురియటాన్ని బట్టి చూస్తే ఇది ఏదో అద్భుతం జరగడానికి నాంది ప్రస్తావన మాత్రమే. అయినా ఇలా జరగడం మాత్రం ఏదో నమ్మదగ్గ విషయంలో లేదు. దేవుడి లీలలు అనంతం, అగమ్యగోచరం నాయన. వాటిని అర్థం చేసుకోవడానికి మనం ఎంత. అవునా, మీరు ఎన్నన్నా చెప్పండి, ఇప్పటి ప్రపంచంలో మనం ఇంతగా సాంకేతిక అభివృద్ధి సాధించిన తర్వాత కూడా ఇలాంటివన్నీ ఎలా నమ్మగలం? చూశావా? నీ గురించి ఈ మనుషులు ఏమనుకుంటున్నారో చూడు. నువ్వు రావట, నీకు మనిషిగా పుట్టడం అంటే భయమట. నువ్వు మళ్ళీ అవతరిస్తే వీళ్ళు ఒప్పుకోరట. నువ్విక్కడ ఉండకూడదట, పైనే ఉండాలట. కేవలం పాపాలను లెక్కేసి చచ్చిన తర్వాత శిక్షించాలట. మూర్ఖులు మూర్ఖులు మూర్ఖులు.